రంగారెడ్డి జిల్లా జన్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న తన కార్లను ఎత్తుకు వెళ్లారని మంచు విష్ణుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి వివాదం తలెత్తింది. ఈ క్రమంలో తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ జన్పల్లిలోని నివాసానికి వెళ్లాడు. పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో గేటు బైఠాయించి నిరసన తెలియజేశాడు. మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కొత్త వ్యక్తులను పోలీసులు అనుమతించడం లేదు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుష్మిత మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. సుష్మిత, ప్రెజెంట్ పరిస్థితి ఏంటి? ఎస్ కార్తిక్, ఇప్పటికే చూసుకుంటే మరోసారి పోలీస్ స్టేషన్కి చేరుకుంది మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదం. ప్రస్తుతం మనము జల్పల్లి నివాసం వద్దే ఉన్నాము. పోలీసులు కూడా మీడియాని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు ఇక్కడి నుంచి కూడా చూసుకుంటే 1.5 కిలోమీటర్ వరకు కూడా లోపల మంచు మోహన్ బాబు నివాసం ఉంటుంది. అయితే పోలీసులు రోడ్డుకి ఇక్కడే బారికేడ్స్ వేసి లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఇప్పటికే మంచు మనోజ్ కూడా మంచు మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు. అయితే అక్కడ కూడా అతన్ని కూడా లోపలికి పంపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అలాగే పహాడి చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చోట్ల కూడా మంచు మనోజ్ నిన్న వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. మంచు విష్ణుపై ఏదైతే పూర్తిగా కూడా తనకు సంబంధించిన ఇంట్లోని వస్తువులని ధ్వంసం చేశారు, అలాగే కార్లను కూడా ఎత్తుకొని వెళ్లారంటూ కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఆఫీసులో కూడా తన కారుని ఎత్తుకొని వెళ్లారని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. ఇక్కడ ఉన్న కారును కూడా ఎత్తుకొని వెళ్లారు. దాదాపు 150 మంది మనుషులు వచ్చి తన ఇంటి గోడలను దూకి కూడా మొత్తం పూర్తిగా వస్తువులను ధ్వంసం చేశారంటూ కూడా మంచు మనోజ్ అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే మంచు విష్ణుపై కంప్లైంట్ చేశారు. అయితే పోలీసులు ఇవాళ తన ఇంటికి ఇక్కడికి మంచు విష్ణు మోహన్ బాబు ఇంటికి చేరుకుంటున్నారనే సమాచారంతో కూడా పూర్తిగా దాదాపు 100 మందికి పైగా కూడా పోలీసులు ఇక్కడికి వచ్చి భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. రోడ్డు నుంచి కూడా దాదాపు ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి మంచు జల్పల్లి నివాసం వద్ద కూడా పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మంచు మనోజ్ అక్కడే కూర్చొని బైఠాయించి కూడా తన లోపలికి పంపించేంత వరకు వెళ్ళనని కూడా అక్కడే బైఠాయించి కూర్చున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తన ఫ్యామిలీతో సహా కూడా జల్పల్లి నివాసానికి అయితే చేరుకున్నారు. అయితే మంచు మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తను కాంటాక్ట్లోకి రాలేదు. ఖచ్చితంగా నేను మంచు మోహన్ బాబుతో మాట్లాడాలంటూ కూడా మంచు మనోజ్ అక్కడ బైఠాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 2 పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడంతో కూడా పోలీసులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్త వాతావరణం అయితే లోపల పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోపలికి పంపించకపోవడంతో కూడా లోపల కూడా పూర్తిగా కూడా మంచు మనోజ్ ఫ్యామిలీ పోలీసులు మాత్రమే లోపల ఉన్నారు. మంచు మోహన్ బాబు కానీ మంచు విష్ణు కానీ లోపల బయటికి రాలేదనే సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం అయితే మంచు మనోజ్ అయితే ఎక్కడే బైఠాయించి పూర్తిగా కూడా మంచు మోహన్ బాబు మాట్లాడే వరకు ఈ సమస్య తీరేంత వరకు కూడా అక్కడి నుంచి కదలని కూడా చెప్తున్నారు. ఇప్పటికే రాచకొండ సిపి సుధీర్ బాబు బైండ్ ఓవర్ నోటీసులు అయితే జారీ చేశారు. ఏదైనా సిచ్యువేషన్ ఉన్న సమయంలో కూల్గా మాట్లాడి చర్చించుకోవాలని కూడా చెప్పారు. ఎటువంటి అయినా విఘాతం కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటున్న నేపథ్యంలో కూడా మరి ఇవాళ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడంతో కూడా నెక్స్ట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆలోచించాల్సి అయితే ఉంటుంది. అయితే మొత్తంగా కూడా చూసుకుంటే మంచు మనోజ్ అయితే ప్రస్తుతం ఇక్కడ చేరుకున్నారు. అతనికి ఏ సమయంలో అస్వస్థత చేరే అవకాశం ఉండడంతో కూడా అంబులెన్స్ కూడా ఇక్కడ చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. లోపల కూడా పూర్తిగా పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. కార్తిక్ అండ్ సుష్మిత, గత కొన్ని రోజుల నుంచి మంచు ఫ్యామిలీ వివాదాలు ప్రతిరోజు మీడియాలో వస్తూనే ఉన్నాయి. కానీ దీనికి చెక్ పెట్టే పరిష్కారం ఎప్పటికైనా కనిపించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇది ఒకరోజు ఆగినా ఇంకో రోజు ఖచ్చితంగా ఇది స్టార్ట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. మేబీ ఇది ఇటువైపు స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడ ఎండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? దాదాపుగా కూడా చూసుకుంటే మంచు మనోజ్ వర్షన్ ఒక విధంగా కనిపిస్తూ ఉంటే మంచు మనోజ్ ఒక వర్షన్ ఒక విధంగా కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా ఆస్తి గొడవలు అంటూ కూడా మొదట స్టార్ట్ అయినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా తగాదాలు దాదాపు 3-4 నెలల నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. మొదట ఇక్కడ స్టార్ట్ అయిన గొడవ తిరుపతిలోని తన వారి విశ్వవిద్యాలయంలో కూడా అక్కడ గొడవ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడ నార్సింగి పోలీస్ స్టేషన్లో పూర్తిగా పహాడి చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే మొత్తంగా ఆస్తి తగాదాలు అలాగే ఏదైతే వారికి మొత్తానికి సంబంధించిన మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో కొన్ని ఆరోపణలు చేస్తున్నారు నేపథ్యంలో పూర్తిగా అవన్నీ బయట పెట్టాలి, అక్కడ జరుగుతున్నవంటూ కూడా మంచు మనోజ్ అయితే చెప్తూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలో మొత్తంగా అక్కడి నుంచి కూడా పోలీసులు ఇప్పటికే వారి కుటుంబ తగాదాలు ఏమైనా ఉంటే వారి ఇంట్లోనే చూసుకోవాలి, బయటికి ఇటువంటివి తీసుకొని రావద్దు అంటూ కూడా రాచకొండ కమిషనర్ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా కూడా వారందరినీ కూడా పిలిచి ఎవరైతే మంచు మనోజ్ని అలాగే మోహన్ బాబు పూర్తిగా విష్ణు మనోజ్ను కూడా పిలిచి అయితే మొత్తంగా విష్ణు మనోజ్ అయితే రాచకొండ కమిషనరేట్ ముందు కూడా విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో ఇద్దరు కూడా బైండ్ ఓవర్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే పూర్తిగా కూడా దానికి ఏదైతే
విచారణకు సంబంధించి కూడా బైండ్ ఓవర్ నోటీసులు ఇవ్వడంతో వారందరూ కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి తగాదాలు పెట్టుకోము, ఏమున్నప్పటికీ కూడా కూర్చొని మాట్లాడుకుంటామని కూడా కమిషనరేట్ ముందు చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా తర్వాత విశ్వవిద్యాలయంలో గొడవ పడిన అనంతరం కూడా వారంతా కూడా వారి దగ్గర ఏదైతే గన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా సరెండర్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నిన్న ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులకు సంబంధించి ధ్వంసం చేశారంటూ కూడా విష్ణుపై మరోసారి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి పోలీసులు దీన్ని ఏ విధంగా తీసుకోబోతున్నారు, రాచకొండ కమిషనర్ కూడా దీనిపై స్పందించే అవకాశం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి కూడా ఇది మెజిస్ట్రేట్ పరిధిలో వారికి బైండ్ ఓవర్ నోటీసులు జారీ చేశారు. మెజిస్ట్రేట్ ఇచ్చిన ప్రకారం కూడా వారు నడుచుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు దానికి సంబంధించి కూడా గొడవకు సంబంధించి మంచు మనోజ్ ఇక్కడికైతే చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.